వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కృష్ణా జిల్లా గూడూరులో రెచ్చిపోయారు తెలుగుదేశం పార్టీ నేతలు. బీర్లు ఇవ్వలేదని వైన్ షాప్ నిర్వాహకుడిపైన దాడికి యత్నించారు. రాయల్ వైన్స్ వద్ద మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుగా బీర్లు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాడు నిర్వాహకుడు చిలంకుర్తి అశోక్. కానీ వేరే షాపు నుంచి బీర్లు తెచ్చుకున్న పోతన స్వామినాయుడు రాయల్ వైన్స్ వద్ద తాగేందుకు యత్నించడం జరిగింది. తమ షాపు ముందు మద్యం తాగొద్దని నిర్వాహకుడు అశోక్ తెలిపారు. అయితే తన అనుచరులతో కలిసి అశోక్ను చితకబాదాడు స్వామినాయుడు. పోలీసులు చూస్తుండగానే అశోక్ పైన దాడి చేయడం జరిగింది. ఈ ఘటన మాత్రం స్థానికంగా కలకలం రేపుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఒక్క షాప్ యజమాని సహకరించలేదని వేరే షాప్కి వెళ్ళడం, బీర్లు తెచ్చుకోవడం, ఇక్కడ తాగి దాడికి యత్నించడం, అసలు గూడూరులో సిచ్యువేషన్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే కృష్ణా జిల్లా గూడూరుకు సంబంధించినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేత పోతన స్వామినాయుడు తన అనుచరులు కలిపి ఎవరైతే వైన్ షాప్ నిర్వాహకుడు ఉన్నారో నిర్వాహకుడు అయినటువంటి చిలకుర్తి అశోక్ పైన దాడి చేసిన ఘటన ఒక్కసారిగా గూడూరులో కలకలవుతుందని చెప్పాలి. మరీ ముఖ్యంగా వైన్ షాప్ కు సంబంధించినంత వరకు కూడా తమకి ఏదైతే మద్యం ఇవ్వలేదంటూ కూడా మద్యానికి సంబంధించినంత వరకు అప్పుగా ఇవ్వాలంటూ కూడా నిర్వాహకుడు అడగ్గా అప్పు లేదంటూ కూడా నిర్వాహకుడు తెగేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే వేరే షాప్ దగ్గర నుంచి కూడా మద్యం బాటిల్ తెచ్చుకొని తమ షాపు వద్ద తాగేందుకు యత్నించినటువంటి సమయంలో ఈ నిర్వాహకుడు అశోక్ అయితే అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అడ్డుకోవడంతో ఒక్కసారికి ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగడంతో పాటుగా అశోక్ పైన ఎవరైతే స్వామినాయుడు ఉన్నాడో తన అనుచరులతో పూర్తిగా కూడా దాడి చేసినటువంటి వైనం. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్నటువంటి పోలీసులు కూడా దాడి జరుగుతున్నటువంటి సమయంలో చూస్తూ ఉండిపోయారు తప్ప ఇటువంటి స్పందన లేకపోవడంతో అయితే మాత్రం పూర్తిగా కూడా ఎవరైతే దాడికి యత్నించినటువంటి వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేత అవ్వడంతో పోలీసులు స్పందించలేదంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా వైన్ షాప్ కు సంబంధించినంత వరకు కూడాను నిర్వాహకుడికి సంబంధించి ఏదైతే అప్పుగా మద్యం ఇవ్వాలంటూ కూడా అడిగినటువంటి పరిస్థితి, అప్పుగా ఇవ్వలేనటువంటి నేపథ్యంలో కావాలనే గొడవకి దిగారంటూ కూడాను నిర్వాహకుడు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కావాలని దాడి చేశారు, అప్పుగా మద్యం ఇవ్వలేనటువంటి నేపథ్యంలో తమపై దాడి చేశారంటూ కూడా నిర్వాహకుడు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు పక్కనే ఉండి చోద్యం చూస్తున్నారు తప్ప దాడి జరుగుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా వచ్చి ఆపే ప్రయత్నం కూడా చేయలేదంటూ కూడా నిర్వాహకుడు వాపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. దాడికి పాల్పడినటువంటి టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? దానిపైన ఇప్పుడు ఎవరికైనా స్పందించారా? అయితే ఇదే అంశం పైన ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదైన అనంతరం కూడా పోలీసులు నిర్వాహకుడు అశోక్ తో పాటుగా స్వామినాయుడు కూడా స్టేషన్ పిలిపించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా దాడి చేసేటటువంటి సమయంలో ఎవరు పోలీసులు ఉన్నారో ఎవరెవరు ఉన్నారనేది కూడా జిల్లాకు సంబంధించినంత వరకు ఎస్పీ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఘటన జరిగినటువంటి సమయంలో దాడి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆపాల్సినటువంటి పోలీసులు చోద్యం చూడడంతో అయితే మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేత కావడం, నేత అయినటువంటి నేపథ్యంలో ఎవరైతే వైన్ షాప్ నిర్వాహకుడు ఉన్నాడో నిర్వాహకుడి పైన దాడి చేయడంతో అయితే మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా వైన్ షాప్ కు సంబంధించినంత వరకు అసోసియేషన్ తో పాటుగా దీని మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇదే అంశం పైన ప్రతిపక్షాలతో పాటుగా వామపక్ష పార్టీ నేతలు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మద్యం షాప్ లో మద్యం అరువుగా ఇవ్వలేనటువంటి నేపథ్యంలో ఇటువంటి దాడి చేస్తుండగా పోలీసులు కూడా అక్కడే ఉండి చోద్యం చూడడంపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సార్ రైట్ భరత్, థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గూడూరులో రెచ్చిపోయారు తెలుగుదేశం పార్టీ నేత. బీర్లు ఇవ్వలేదని వైన్ షాప్ నిర్వాహకుడిపైన దాడి చేశారు. రాయల్ వైన్స్ వద్ద మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుగా బీర్లు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాడు నిర్వాహకుడు చిలంకుర్తి అశోక్. కానీ వేరే షాపు నుంచి బీర్లు తెచ్చుకొని స్వామినాయుడు రాయల్ వైన్స్ వద్ద తాగేందుకు యత్నించాడు. తమ షాపు ముందు మద్యం తాగొద్దన్నాడు నిర్వాహకుడు అశోక్. అయితే తన అనుచరులతో కలిసి అశోక్ ను చితకబాదాడు స్వామినాయుడు. పోలీసులు చూస్తుండగానే అశోక్ పైన దాడి జరగడం, పోలీసులు కేవలం చోద్యం చూస్తున్నట్లుగా అక్కడ వ్యవహరించినటువంటి తీరు, ప్రేక్షక పాత్రకే పరిమితమైనటువంటి తీరు పైన మాత్రం విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వెంటనే కేసు నమోదైనటువంటి నేపథ్యంలో స్వామినాయుడును అదుపులోకి తీసుకోవాలంటూ కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.